వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను మిల్ మేకరు చుక్కకూర కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: మిల్ మేకరు, చుక్కకూర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. చేసే విధానం చెప్తాను. అదిగో నీళ్ళు మరిగిపోతున్నాయి కదా, ఈ నీటిలో ఒక రవ్వ సాల్ట్ వేసి మిల్ మేకర్లు వేసుకున్నాను. స్టవ్ కట్టేసుకుందాం. అవి వేడి నీళ్ళు 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత 4-3 సార్లు మంచినీళ్ళు వేసి కడుక్కుందాం. స్టవ్ వెలిగించి మూగుడు పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ వీటెక్కింది. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అది నేను గానులో వేసాను, అందుకని మీకు నడవదు. ఉల్లిపాయలు వేసానికి లైట్గా ఉప్పు ఇవి వేసుకున్నాం. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఉల్లిపాయలు అయిపోయింది. మిల్ మేకర్లు ఇంకో 4-3 సార్లు సపరేట్గా కడుక్కున్నాను. ఇందులో వేస్తాను. గట్టిగా పిండుకోండి. ఇంకో చూసారా నేను చెప్పలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కారం వేస్తున్నాను. మీరు చూసుకుని వేసుకోండి. ఆకు శుభ్రంగా కడుక్కుని ముక్కలు కోస్తాను. ఇప్పుడు మనం ఇదంతా కలిపేసుకుని 10 నిమిషాలు తీసి కలిపేసుకుని మూత పెట్టుకున్నాం. ఆకు నొడ్డిలాగా సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత 5 మగ్గుతూ మూత పెట్టేసుకున్నాం. ఒకసారి చూద్దాం. ఆకంతా మగ్గిపోయింది కదా. మనకి రుచి సరిపడంత కారం, ఉప్పు చూసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఈ చుక్కకూర కొత్త పుల్లగా ఉంటుంది కదా, బాగుంటుంది. మిల్ మేకర్ ఇది కదా, చక్కగా ఉంటుంది. మనం కొద్దిగా వేద్దాం, నీళ్ళు ఎక్కువ వేయద్దు. మిల్ మేకర్కి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి కదా. ఇప్పుడు మనం దీని మీద కొత్తిమీర వేసుకుందాం. సిమ్లో పెట్టుకుని ఉడకేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి సిమ్లో పెట్టుకుందాం.
నేను చూసారా అయిపోయింది. మనం బౌల్లో తీసుకుందాం. కూర చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ. చాలా బాగుంటుంది కూడా రైస్లోకి. చాలా బాగుంటుంది మిల్ మేకరు చుక్కకూర కర్రీ. మిల్ మేకరు చుక్కకూర రెడీ అయిపోయింది. మిల్ మేకర్ చక్కగా కారం పులుపు అన్నీ పట్టి చాలా బాగుంటుంది. ఇలాగ ఇలా చేసుకోండి మీరు. రైస్లో కలుపు తినండి, మీరే చెప్తారు బాగుందని. ఒకసారి చుక్కకూర మిల్ మేకర్ కర్రీ వండుకొని తిని ఎలా ఉందో నాకు చెప్పాలి. నాకే కాదు, మీరు ఇంకొక నలుగురికి చెప్పాలి. లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.